ఎర్లీ మార్నింగ్ ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి నేను కార్లో అయితే స్టార్ట్ అయ్యాను. సో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు గణేష్. నిన్న ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం తర్వాత సైట్ సీయింగ్, కాళికాదేవి శక్తిపీఠం దర్శనం కూడా బాగా చేసుకున్నాము. సో ఆ వీడియో ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే పైన కార్ట్ లోని కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి అరౌండ్ 150 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 4 to 5 hours పడుతుంది కార్ లో. సో గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి, కానీ నేనైతే ప్రిఫర్ చేయొద్దని చెప్తాను. సో అది ఏ టైంకి ఉంటాయి ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు, అండ్ రిటర్న్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఇది 1 day ట్రిప్ లాగా అనమాట, ఉజ్జయిని టు ఓంకారేశ్వర్, ఓంకారేశ్వర్ టు ఉజ్జయిని. సో మళ్ళీ మనం ఉజ్జయిని వచ్చేయాలి కాబట్టి ఈవినింగ్ టైం కి రిటర్న్ బస్సెస్ దొరకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక రోజు ముందే ఉజ్జయినిలో లోకల్ ప్రైవేట్ టాక్సీస్ చాలా ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ వెళ్తుంటాయి అనమాట ఓంకారేశ్వర్ కి. సో ఏదో ఒక క్యాబ్ మాట్లాడుకోండి, అరౌండ్ ఒక 500 to 600 పడుతుంది పర్ హెడ్. అదొక బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. మళ్ళీ బస్ జర్నీ అంటే అప్ అండ్ డౌన్ చాలా అలసిపోతాం, అండ్ ఓంకారేశ్వర్ లో కూడా దర్శనానికి చాలా టైం పడుతుంది. సో చాలా స్ట్రెయిన్ అయిపోతాం అక్కడే. సో వన్స్ మనం ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయాక ఇక్కడ ఏంటంటే 2 లింగాలు ఉంటాయి, ఒకటి మమలేశ్వర్, ఒకటి ఓంకారేశ్వర్. 2 లింగాలు కలిపితే మనం జ్యోతిర్లింగం అంటాం అనమాట. సో మమలేశ్వర్ కి దర్శనానికి ఎక్కువ టైం పట్టదు అనమాట, త్వరగానే అయిపోతుంది. బట్ ఓంకారేశ్వర్ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది అనమాట. అండ్ ఈ 2 లింగాల మధ్యలో ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ వచ్చేసి నర్మదా రివర్ అనమాట. సో రివర్ దాటిన తర్వాత ఓంకారేశ్వర్, రివర్ కి ముందు ఉండేది మమలేశ్వర్ అనమాట. సో మనం త్రూ బ్రిడ్జ్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా మంది అమౌంట్ ఇస్తే డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు, అంటే మనకి దర్శనం టైం ఎక్కువ పడుతుంది కదా, సో మేము అంతసేపు లైన్ లో ఉండలేము, మాకు క్యూ కాకుండా డైరెక్ట్ గా స్కిప్ చేసి లోపలికి వెళ్ళిపోయేలా ఏదో ఆప్షన్ ఉందనుకుంటే ఇది ఒక ఆప్షన్ అనమాట. మనం మాట్లాడుకొని బార్గెన్ చేసుకుని ఒక 400-500 అలా చార్జ్ చేస్తారు పర్ హెడ్. లోపలికి డైరెక్ట్ తీసుకెళ్లిపోతారు అనమాట. అది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఓంకారేశ్వర్ లో చాలా మంది ఉంటారు జనాలు. మనం మినిమం 4 to 5 hours పట్టేస్తుంది, అండ్ చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ మనకి కనబడంత హ్యూమిడిటీ లెవెల్స్ ఉంటాయి. సో చాలా స్ట్రెయిన్ అయిపోతాం. సో మనకి అమౌంట్ పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి ఇచ్చేసి డైరెక్ట్ గా వాళ్ళతో వెళ్ళిపోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు మొత్తం టెంపుల్ వ్యూస్ అండ్ ఇన్సైడ్ టెంపుల్ కూడా చూపిస్తాను, చూడండి. దర్శనం బాగా చేసుకున్నారా? కొంచెం రిస్క్ అయినా తీసాను వీడియోస్. ఆ రోజు రిటర్న్ ఉజ్జయిని వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ రెస్ట్ తీసుకొని తర్వాత రోజు మార్నింగ్ 1 or 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి ఉజ్జయినిలో, అవి చూసేసుకొని ఇంకా రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హరిసిద్ధి మాత టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం దీపోత్సవం చేసేటప్పుడు వెలిగిస్తారనమాట ఈ దీపాలన్నీ. ఎవ్రీ ఈవినింగ్ నైట్ కూడా వెలిగిస్తారంట. బట్ ఈ రోజు నేను ఆఫ్టర్నూన్ రిటర్న్ అయిపోతున్నాను కాబట్టి నాకు చూసే ఛాన్స్ లేదు. ఇంకా టెంపుల్ లోపల అయితే భలేగా ఉంది చూడండి, రౌండ్ గా. అండ్ అమ్మవారు చూడండి ఒకసారి, అసలు కళ్ళు మాత్రం నిజంగా దేవుడు కళ్ళు డైరెక్ట్ గా వచ్చి పెట్టినట్టే ఉంది. తర్వాత పక్కనే వినాయకుడు టెంపుల్ కూడా ఉంది, అది కూడా దర్శించుకున్నాను. అది అయిపోయాక దాని పక్కన ఒక చిన్న నదిలా ఉంది, ఆ నదిలో శివలింగం ఉంది. అలా దండం పెట్టుకొని నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాను. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బడా గణేష్ అనమాట. చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది, చాలా పెద్ద వినాయకుడు ఉంటాడు. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు గణేష్. బై బై.